2028లో తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ సేనని మళ్లీ మూడోసారి సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు కేటీఆర్. అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు కేటీఆర్. మూడో తాప కాకపోతే నాలుగోసారి వస్తాం, మళ్ళీ 2028లో పక్కా వస్తాం, అప్పుడు చేసుకుందాం, మీరు ఫిగర్ చేయకూడదని చెప్పాను. మీకు కూడా నేను ఏం చెప్తున్నా అంటే కేసీఆర్ గారిని రాష్ట్రంలోని పేదలు, ముఖ్యంగా ఎవరి కోసం అయితే కేసీఆర్ గారు పనిచేసిండో ప్రతి ఒక్కరు యాద్ చేసుకుంటున్నారు, రైతులు యాద్ చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు తొందరలే తప్పకుండా మళ్ళీ వస్తాడు, ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యత తీసుకుంటాడు అనే మాట ఆ రామరెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను మీ అందరితో కూడా ప్రార్థించేది ఏంటంటే మీ పదవీ కాలంలో మీ టర్మ్లో మీరు అద్భుతంగా పనిచేసిన మీరు గెలవపడవచ్చు. మేము అద్భుతాలు చేసినాం, ఏమేం చేసినామంటే చెప్పి చూపెట్టచ్చు. ఒక ఈ రోడ్ మేము వేసినాం, ఒక ఈ హాల్ కట్టినాం, ఒక ఈ డ్రైనేజ్ కట్టినాం, ఈ పార్కు, ఈ డంపింగ్ యార్డు, ఈ శ్మశాన వాటిక, వైకుంఠ ధామాలు, ఇవన్నీ మేమే చేసినాం. గర్వంగా చెప్పుకునే విధంగా మార్కెట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఒకటిగా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి, చేసుకున్నాం. ఏం బాగున్నది ఏం బాగలేదు అన్నాడు. ఏమైంది అన్న, మంచిగా పాలిచ్చి ఆవును ఇచ్చిపెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం చేయాలి అన్నాడు. మరి ఏం చేయాలి, నేనేం చేయాలి, నువ్వేం చేయాలి, ఇంకో 4 ఏళ్ళు అనుభవించాలి, తప్పది అని చెప్పిన. వాళ్ళ అందరూ బాధపడతా ఉన్నారు, ఒకరు కాదు. రాష్ట్రంలో రైతులు, పెద్ద మనుషులు 4000 పెన్షన్ అంటే మోసపోయినారు. ఆడబిడ్డలు తులం బంగారం అంటే కొద్ది సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఫ్రీ బస్సు, తులం బంగారము, ప్రతి కోడలికి 2500, అత్తగా 4000 వరకు కొద్దిగా ఎక్కడో ఆశ పుట్టింది. ఏమో కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చినాం కదా, ఇళ్ళకు కూడా ఒక తాపిచ్చి చూద్దాం ఏమైతుంది అనుకున్నారు. ఏమైంది? ఇప్పుడు తులం బంగారం కాదు కదా, తులం ఇనుము కూడా దిక్కులేదు, మార్కెట్ అంతా ఆగమాగం ఉన్నది. అంటే చెప్పడం మూడో తాప కాకపోతే నాలుగోసారి వస్తాం.